అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఈ మధ్య చాలా మంది ఏంది శ్రీదేవి కిచెన్లకు వంట చేయాలంటున్నారు. ఎందుకంత కుళ్ళబ్బా నన్ను చూస్తే వంట చేయనని. టూ మచ్. వంట చేసినా అంట్లు తోమినా ఇప్పుడు తిందాము అంతే, తిరుగుదాం అంతే. ఓకేనా? చేస్తలేను. బట్ నేను చేస్తేనే కదా మీకు చూపించేది. ఇది ఒక లాజిక్ వచ్చి పడింది మధ్యలో. సరే, ఎనీవే పని చేయాలని డిసైడ్ చేసుకున్నారు కాబట్టి సిన్సియర్గా సీరియస్గా మీరు చెప్పిన మాటలు విని పని చేస్తున్నాను అనమాట. అది సంగతి. అయితే ఎందుకు వచ్చింది ఆ థాట్ అంటే, ఇడ్లీలు చేసుకుందాం. ఇడ్లీలు ఏంది శ్రీదేవి, నువ్వు చూపించేది ఏంది శ్రీదేవి అనకుండి. ఈ మధ్య ఏమైందంటే ఒకటి పోస్ట్ వైరల్ లాగా వచ్చేసింది అనమాట. ఇక దానికి చూడండి పెద్దోళ్ళందరూ ట్వీట్లు చేసి, రీట్వీట్లు చేసి, కామెంట్స్ చేసి, ఓహో ఆహా అని ఒక రేంజ్లో పొగుడుతుర్రు. తీరా చూస్తే ఏందంటే, అబ్బా ఏందనుకున్నారు, ఇడ్లీలను ఎట్లా చేసారు, ఐస్ క్రీమ్ ఇడ్లీలు అంట. అంటే ఇడ్లీల మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టేసిన. అంటే వెనకటికి మనం తింటుంటే ఐస్ ఫ్రూట్లు ఏంటంటే మనం వంక తింటుంటే వంక నీళ్ళు గారిపోతుండే, ఆ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్లు అనమాట. అంటే ఇప్పుడు కూడా చాక్లెట్స్ వచ్చినాయి అనుకోండి, అది వేరే విషయము. బట్ మనకు అదే గుర్తుంటుంది కదా, ఆ నీళ్ళల్లో మంచి కలర్లు వేసి ఐస్ క్రీమ్లు ఉంటుండే చూడు. ఐస్ క్రీమ్లు అనొద్దు కదా, ఐస్ ఫ్రూట్లు అనాలా, ఏమనాలి వాటిని, పులైస్ రైట్, పులైస్. సరే, ఆ స్టైల్లో ఇడ్లీలు చేసారు అనమాట. చూడనికి ఎంత ముద్దుగా ఉన్నాయంటే, మళ్ళీ దానికి సరే మనం చేసుకుందామంటే దానికి సపరేట్ ఇడ్లీ ప్లేట్ ఒక డిజైన్ చేసారు. అది స్టార్టింగ్లో బెంగళూరులో చేసారు అనమాట. దానికి చూడండి ఆనంద్ మహేంద్ర గారు కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చుకుంటూ ఆహా ఓహో అనుకుంటూ సూపర్ ఇన్నోవేషన్ అన్నారు. హర్రే ఇది ఏదో బాగుంది కదా, చూడనికి బాగుంది అని అనిపించింది. కానీ మనం ఎందుకు కొత్తగా చేయొద్దు అనిపించింది అనమాట. సార్ మనం ఎందుకు కొత్తగా చేయొద్దు అనేసి, ఏం చేయొచ్చు, నాకు ఐస్ క్రీమ్ లాగా చేయాలంటే మళ్ళీ నాకు అచ్చుల్లాగా కావాలా, రకరకాలుగా ఆలోచించిన ఫైనల్గా ఒక టింగ్ మనకు థాట్ వచ్చిందనమాట. ఏంటంటే యాక్చువల్గా మనం చేస్తాం, అందులో పుల్ల పెట్టుడు ఒకటే తక్కువ. లాస్ట్ ఇయర్ మనము పనస చెట్టుకు చాలామంది మన ఆంధ్ర వైపు అందరూ చేసుకునేది ఏంటంటే, పొట్టిక్కలు ఉన్నాయి కదండి. మన లాస్ట్ ఇయర్ మనము పనస ఆకులు తీసుకొచ్చి చేసినాం కదా, పొట్టికలే కదా, వర్డ్ కరెక్టే ప్రొనౌన్స్ చేస్తున్నా కదా, పొట్టికలు అనమాట. హెల్దీ రెసిపీ, దట్టు పనస ఆకులతోనే చేస్తాం మనము. సో ఆ పనస ఆకులతో చేసే పొట్టికల్లో ఒక ఐస్ క్రీమ్ పుల్ల గుచ్చితే కోన్ ఐస్ క్రీమ్ కాదు. సో కోన్ ఐస్ క్రీమ్ ఏంటి, కోన్ ఇడ్లీ. సో వాళ్ళు సీదా ఇడ్లీ కనిపెడితే శ్రీదేవి కోన్ ఇడ్లీ కనిపెట్టేసింది అనమాట. ఇప్పుడు ఆనంద్ మహేంద్ర గారు, ఇది నా ఇన్నోవేషన్, ప్లీజ్ ఒకసారి మెచ్చుకోరు. ముందు తయారు చేసి చూపిస్తా, తర్వాత ఎట్లా చూసి అప్పుడు మెచ్చుకోండి, ఓకేనా? ఫైనల్గా ఇవి పనస ఆకులు, జాక్ ఫ్రూట్ లీవ్స్. ఓకే, ఇవి టూ హెల్దీ. చాలా వైపు తెలుగు స్టేట్స్లో వీటిని పొట్టికల్ అనే పేరుతోనే చేస్తారనమాట. కోన్స్ వేసేసి వాటిల్లో వేసేసి ఇడ్లీ చేస్తారు. ఆ ఇడ్లీని మనం ముద్దుగా చేసుకుందాం ఈరోజు. ఏంటి మనకు రావు ఐడియాలు, వాళ్ళు ప్లేన్ చేస్తే మనం కోన్ చేస్తున్నాం కదా. నాకు ఐడియా రాగానే ఎంత క్రేజీ అనిపించింది తెలుసా, సూపర్ క్రేజీ అనిపించింది. ఈ పుల్లలు కొబ్బరి చీపురు కట్ట, ఓకే, కొత్తది, ఊడ్చింది కాదు, కొత్తది అనమాట. కొనుక రాగానే ఒకటి లోపల తీసి పెట్టుకుంటా, అన్ని వాళ్ళకి ఇచ్చేసినా కూడా నేను ఒకటి లోపల దాచిపెట్టుకుంటాను అనమాట, ఇట్లా కుట్టనీకి. రండి చూపిస్తా, దగ్గర రండి. కోన్ బనేగా కోన్ ఐస్ క్రీమ్ శ్రీదేవి బనేగా. హిందీ బాగానే మాట్లాడుతున్నానా, ఏదో అట్ట మర్చిపోయినా. కోన్ ఐస్ క్రీమ్, మళ్ళీ ఐస్ క్రీమ్ అనిపోతుంది. కోన్ ఇడ్లీ, కోన్సా ఇడ్లీ కాదు, కోన్ ఇడ్లీ. అందరికి తెలిసిన ప్రాసెస్ కాబట్టి సూపర్ చేసి కరెక్ట్ షేప్ వచ్చినాక వాటితో ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెడదాం, ఓకే? అందుకే గబగబా చేసేస్తున్నా, మీకు తెలిసిన ప్రాసెసే కదా. ఇప్పుడు ఈ కోన్స్కి చెప్పాలా, పర్ఫెక్ట్ షేప్ రండమ్మా అని చెప్పాలా. అయినా కోనే కదా, మనం ఏమైనా మోల్డింగ్స్ చేస్తున్నామా, న్యాచురల్ కోన్. ఏమేమో మాట్లాడుతున్నది అనుకోకండి, అంటే కొత్తగా అనుకుంటున్నా నేను. దీని పేటెంట్ రైట్స్ నాకే, అయ్యో అది మర్చిపోకండి మీరు. నాకు పేటెంట్ రైట్స్ ఇచ్చేసినాక తర్వాత ఏమైనా చేసుకోండి, ఓకేనా? దీని పేరు పెట్టుండి, కలగూర గంప శ్రీదేవి కోన్ ఐస్ క్రీమ్ ఇడ్లీలు. ఇవన్నమాట. ఇట్లా తయారు చేసుకున్నామా, 1 2 3 4 5 6 7, ఇంకొకటి 8. ఇవి ఐస్ క్రీమ్ కోన్స్ అనమాట.
దీంట్లో ఇడ్లీ వేసి శ్రీదేవి ఎట్లా నిలబడుతుంది అని ఏమన్నారు మీరు, ఎందుకంటే మీ అందరికి తెలుసు ప్రాసెస్ కాబట్టి. పనస ఆకుల్లో ఇడ్లీ, టూ హెల్దీ, టూ టేస్టీ. ఓకే, దిస్ ఈజ్ అవర్ కోన్స్. చూడండి, అవి చూస్తుంటే నాకు కూడా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అంటే ఇది ఆనంద మహేంద్ర గారి దాకా రీచ్ కావాలి కదా మన తెలుగు వాళ్ళ సత్తా, అందుకు అట్లా ఇంగ్లీష్ వస్తుంది అనమాట. హిందో ఇంగ్లీషో ఏదో ఒకటి వస్తుంది, సరేనా? దీంట్లో ఏం చేద్దామంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ దొరకలేదు, ఫోర్క్ దొరికింది. ఇది కూడా ఒక అందుకు మంచిదే మనకు. ఇట్లా పెట్టేద్దాం. ఓ చిన్నగా అవుతున్నాయి అబ్బా. రైట్, దీంట్లో మన ఇడ్లీ పిండి వద్దాం. మధ్యలోకి ఇట్లా పెట్టి ఇంత కష్టపడు ఎందుకు, ముందు అది వేస్తా. కోన్ అంటే కరెక్ట్ కోన్ రాదు, అటు ఇటు వచ్చిన అడ్జస్ట్ అయిపోయింది. ఓకే, అర్రే ఇట్లా చేస్తే బాగుంది కదా, కొంచెం లోపలికి మడి చేసినట్టు నాకు భలే వచ్చింది ఇది లాస్ట్కు. ప్రాక్టీస్ మేక్ ఉమెన్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాం రండి. రండి పోదాం. ఇట్లా బాగా బాయిల్ అయ్యాక పెడితే 10 minutes మనం టైం చూసుకొని బంద్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ 10 minutes. సూపర్ ఐడియా కదా. అమ్మా, మన పొట్టికల్లని తీసుకుపోయి మన కోన్ ఐస్ క్రీమ్ తీసుకుపోయి ప్లెయిన్ ఐస్ క్రీమ్ చేసేసి ఇడ్లీ ఐస్ క్రీమ్ చేసేసి వాళ్ళే క్రెడిట్ కొట్టేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం అంటే ప్లెయిన్ ఐస్ క్రీమ్ కంటే కోన్ ఐస్ క్రీమ్ కొంచెం రేంజ్ ఎక్కువ కదా, సో అదనమాట మన పొట్టికలు, మన కోన్ ఐస్ క్రీమ్. అది సంగతి. మళ్ళీ చెప్తున్నా, తిరిగి చెప్తున్నా అనుకోకండి, అట్లా ఖుషి అయిపోతున్నా. బా ఇన్నోవేషన్ నాది, మెచ్చుకోండి. పేటెంట్ రైట్స్ అన్నీ నాకే ఇచ్చుకోండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 minutesలో వచ్చేద్దాం. మళ్ళా నువ్వు మంచిగా నా పేరు చెడగొట్ట, అసలే ఆనంద మహేంద్ర గారి దాకా పోతుంది వీడియో. మన ఇడ్లీలు 10 minutes हो गया, 10 minutes हो गया. వావ్, ఆల్మోస్ట్ డన్. పోదామా? చలో ఆపేద్దాము. పర్ఫెక్ట్గా రాకపోతే అయిపోతా. గుడ్ గుడ్ గుడ్. పగిలిపోకుండా నీట్గా రాండి అమ్మా. కోన్ ఐస్ క్రీమ్లు కోన్ ఐస్ క్రీమ్ లాగా ఉండాలా. మరి కాలుతున్నాయి కాబట్టి ఇట్లా తీసుకుందాం. బ్యూటిఫుల్. తిద్దామా ఇప్పుడు? దగ్గరికి రండి. ఏం చేస్తున్నారు దూరం? శ్రీదేవికి హెల్ప్ చేయండి అబ్బా. గరం గరం కోన్ ఐస్ క్రీమ్ రెడీ. సూపర్ ఉన్నాయి అబ్బా.
ఎగ్జాక్ట్ షేప్ అద్దరిపోయింది. వా శ్రీదేవి వా క్యా బాత్ హై. ఇగో తిప్పలు పడి సూపర్ బ్రెయిన్ వాడి చేస్తున్నా. మస్తు పబ్లిసిటీ చేయాలి చూడండి, దీనికి అందరికి ఫార్వర్డ్ చేయాలి. మా శ్రీదేవి కోన్ ఇడ్లీ సూపర్ సక్సెస్. ఎంత బాగా వస్తున్నాయంటే చేతి తీసే పనే లేదు. ఇది కింద ఆకు నొక్కుకొని పోయింది, అయినా సరే బుడ్డగా ముద్దుగా అయింది. చిన్ని ఇది నీకు. చిన్ని ఐస్ క్రీమ్ కాదే, ఇడ్లీ. శ్రీదేవి టేస్ట్ చేయాలనా? అది వైట్ చట్నీ కదా, నేను రెడ్ చట్నీ. నీ అంకమ్మ. సూపర్ ఐడియా. ఇడ్లీ టేస్ట్ అదిరిపోయింది, అది వేరు ముచ్చట. కానీ ఇడ్లీ టేస్ట్ గురించి కాదు కదా ఇప్పుడు మనది ఇంపార్టెన్స్ ఏంటంటే ఇడ్లీ షేప్ గురించి. కోన్ ఐస్ క్రీమ్ ఇడ్లీ అందరూ తయారు చేసుకోండి. శ్రీదేవి కనిపెట్టింది, ఫాలో కండి అబ్బా. ట్రెండ్ సెట్ చేయండి అబ్బా, ట్రెండ్ ఫాలో కావడం కాదు. అభి బతాదో ఆనంద్ మహేంద్ర జీ కోన్ బనాయా కోన్ ఐస్ క్రీమ్. కోన్ ఇడ్లీ. అయ్యో కోన్ ఇడ్లీ, పాప్సికల్ అట్లా అంటే ఇట్లా ఐస్ గా ఉంటది. ఇగో ఇంగ్లీష్ లో పాప్సికల్ ఇడ్లీ అంట. ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ క్యాట్, పి ఫర్ పాప్సికల్ ఇడ్లీ, ఇన్నోవేటెడ్ బై శ్రీదేవి. ఇదన్నమాట విషయం. ఓకేనా? బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. బాగా సబ్స్క్రైబ్ చేయండి, బాగా ఫార్వర్డ్ చేయండి, బాగా ఫార్వర్డ్ చేయండి.